అతడు దౌర్జన్యమునందును బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. ప్రియమైన వారలారా, నిజముగా దేవుడు యొక్క సందర్భంలో ఆయన వధింపబడినటువంటి గొర్రెపిల్లగా ఉంటా ఉన్నాడు. మౌనముగా ఉన్నటువంటి గొర్రెపిల్లగా ఉంటా ఉన్నాడు. నోరు తెరువని గొర్రెపిల్లగా ఉంటా ఉన్నాడు. ఇది కేవలము ఒక మానవుని కొరకు మాత్రమే. దేవుడు మానవుని తన యొక్క పాపములో నుండి విడిపించడానికి, మానవుని యొక్క శాపం నుంచి విడిపించడానికి ఆయన వదకు తేయబడినటువంటి గొర్రెపిల్ల ఏ విధముగానైతే మౌనముగా ఉంటుందో అదే రకముగా బలి అయ్యేటటువంటి ఆ సందర్భములో ఆయన ఏమాత్రం నోరు తెరవని వాడిగా, ఏమాత్రము మాట్లాడనటువంటి వాణిగా ఉంటా ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు ఆయన బలి కావడానికి, ఆయన వదకు తేయబడిన గొర్రెపిల్లగా ఉండడానికి కారణం ఏమిటంటే, మనిషి జీవితంలో మనిషి జీవితంలో కేవలం మానవుని కొరకు మాత్రమే తను బలి అవుతా ఉన్నాడని, ఆ బలి ద్వారా తన రక్తాన్ని చిందించి మానవుని జీవితంలో కొన్ని కార్యాలను చేయాలని ఇష్టపడతా ఉన్నాడు. మొట్టమొదటిగా మనం చూస్తే ఆయన ఎందుకు వరకు బలి అవుతా ఉన్నాడని మనం చూస్తే గనక మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం. ఎందుకు బలిగా కాబడతా ఉన్నాడు? మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చనని చెప్పెను. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్య భాగములో మనం గమనించవచ్చు, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా. ఈరోజు మానవుని విమోచించడానికి, మానవుని జీవితంలో ఒక విమోచకుడుగా తను ఉండాలని ఈరోజు నీ కొరకు, నా కొరకు, మానవుని కొరకు బలి అవుతా ఉన్నాడు. మానవుని విమోచించడానికి ఎక్కడి నుంచి అంటే, పాపము నుంచి, శాపము నుంచి, ఈ లోకంలో తను జీవించినటువంటి ఆ వ్యతిరేకమైనటువంటి జీవితము నుంచి విమోచించాలని ఈరోజు బలి అవుతా ఉన్నాడు. కనుక ఒక మానవుని విమోచించడానికి ఆయన బలి అవుతా ఉన్నాడు. కనుక ఈరోజు ఆయన బలి అవుతా ఉన్నాడు అనంటే మనం ఈరోజు మనం విమోచించబడతా ఉన్నాం. అదే విధంగా మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనంలో కూడా అదే ఉంటది. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనంలో, మనుష్య కుమారుడు పరిచారం చేయించుకుంటూ రాలేదు గాని పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు, తన ప్రాణాన్ని ఇస్తా ఉన్నాడు. తను బలి అవుతా ఉన్నాడు కేవలము నన్ను విమోచించడానికి. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు మనం జ్ఞాపకం పెట్టుకోవాలా, ప్రతి మానవుడు, ఈ లోకంలో జీవించినటువంటి ప్రతి మానవుడు జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి అంశం ఏమిటంటే, ఆయన బలి అవుతా ఉన్నది, ఆయన రక్తం కారుస్తా ఉన్నది, లేదా ఆయన మౌనముగా ఉంటా ఉన్నది దేని కొరకంటే మనను విమోచించడానికి. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో కూడా ఒక మాట ఉంటది. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతా ఉన్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా, క్రీస్తు యేసు నందలి విమోచనం, ఆయనలోనే మనకు విమోచన. ఎందుకనగా లోకంలో జన్మించినటువంటి ప్రతి మానవుడు
ప్రతి వ్యక్తి ఏ భేదములైన అందరూ పాపం చేసినటువంటి వారే. ఆ పాపము నుంచి విడుదల పొందాలంటే, ఆ పాపం నుంచి విమోచింపబడాలంటే ఎవరో ఒకరు బలి కావాల్సిందే. కనుక దేవాది దేవుడైనటువంటి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఈరోజు బలి అవుతా ఉన్నారు. మౌనముగా ఉంటా ఉన్నాడు. ఎంత బాధించినా, ఎంత వేధించినా, ఎన్నో శ్రమలు పెట్టినా కేవలం మౌనంగా ఉంటా ఉన్నాడు. కేవలము నిన్ను నన్ను విమోచించడానికే. కేవలం ఒక మానవుణ్ణి విమోచించడానికి మాత్రమే. ఎందుకనగా మానవుని సృజించినటువంటి వాడు ఆయననే. అదే మానవుడు పాపములో ఉన్నటువంటి సందర్భంలో ఆ మానవుణ్ణి విమోచించడానికి దేవాది దేవుడు ఈ భూలోకంలో అడిగిడి మరలా బలియాగం అవుతా ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎందుకంటే నిన్ను నన్ను విమోచించడానికి. 1 తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట ఉంటది. 1 తిమోతి 2వ అధ్యాయం 6వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఈయన అందరి కొరకు విమోచన క్రయదముగా తన్ను తానే సమర్పించుకొనెను. కనుక తన్ను తానే సమర్పించుకుంటా ఉన్నాడు. దేని కొరకంటే విమోచించడానికి. విమోచన క్రయధనముగా వెల చెల్లిస్తా ఉన్నాడు నిన్ను నన్ను విమోచించడానికి. అదే రకముగా ఆయన ఇంకా ఎందుకు బలి అవుతా ఉన్నాడంటే, మత్తయి సువార్త 26వ అధ్యాయాన్ని మనం ఒకసారి పరిశీలించగలిగితే, మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ అధ్యాయం 28వ వచనాన్ని. 28 అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. అనేకుల కొరకు ఆయన రక్తాన్ని కార్చింది కేవలం దేని కొరకనంటే, మనను విమోచించడానికి. ఆయన రక్తము ద్వారా మనను విమోచించడానికి ఆయన తన రక్తాన్ని చిందిస్తా ఉన్నాడు. అదే విధంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, మన పాప క్షమాపణ నిమిత్తం ఆయన రక్తాన్ని చిందించడం, ఆయన బలియాగం కావడం దేని కొరకంటే, నీ యొక్క, నా యొక్క, ఒక మానవుని యొక్క పాప క్షమాపణ నిమిత్తము ఆయన రక్తాన్ని చిందిస్తా ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో మనం గమనించగలిగితే, 1వ అధ్యాయము 7వ వచనం. దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ. ఈరోజు మన పాపములకు క్షమాపణ ఇవ్వడానికి, మనము పాపముల నుండి క్షమాపణ పొందడానికి ఆయన బలి అవుతా ఉన్నాడు. అందుకొరకే కీర్తనల గ్రంథము 32వ అధ్యాయం అనుకుంటా. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయంలో ఒక మాట ఉంటది. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చితం నొందినవాడు ధన్యుడని. కనుక ఈరోజు పాప క్షమాపణను ఈరోజు నీవు నేను పొందినామంటే దానికి కారణం ఆయన ఆ కలువరి శిలువలో బలియాగం అవుతా ఉన్నాడు. కాబట్టి ఆయన బలి అయింది ఎందుకొరకంటే, ఆయన రక్తాన్ని కార్చింది ఎందుకొరకు అని మనం పరిశీలిస్తే గనక, మనం పాపము నుండి క్షమాపణ పొందడానికి. ఈరోజు నీకు నాకు పాప క్షమాపణ ఉంది. కేవలం ఆయన దేని ద్వారా అంటే, ఆయన తన యొక్క సిలువలో బలి అయినందుకు మాత్రమే, ఆ యొక్క సిలువలో తన రక్తాన్ని కార్చినందుకు మాత్రమే ఈరోజు నీకు నాకు మన పాపములకు క్షమాపణ పొంది ఉన్నామని తెలియజేయబడతా ఉన్నాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో కూడా ఒక మాట ఉంటది. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో, 1:14, ఆ కుమారుని యందు మనకు విమోచనము, అనగా పాప క్షమాపణ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు పాపానికి క్షమాపణ కేవలం ఆయనలోనే ఉంది. ఆయన కార్చినటువంటి రక్తము ద్వారా, ఆయన బలి ద్వారా మాత్రమే మన పాపములకు క్షమాపణ. అందుకొరకే ఒక శ్లోకాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యకం, తద్ రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం అనేటటువంటి ఒక శ్లోకం అది. కనుక ఈరోజు
ఒక మానవుడు తను చేసినటువంటి ఆ పాపం నుంచి విడుదల పొందడానికి, తను చేసినటువంటి ఆ పాపం నుంచి విమోచన పొందడానికి ఆహ్, కేవలం ఆయన మాత్రమే బలియాగం కావాల్సినటువంటి ఆస్కారం ఉంది. ఎందుకనగా ఈ లోకంలో మానవుని యొక్క పాపం నుంచి విడుదల పొందడానికి ఎవరైనా ఉన్నారంటే సాధారణంగా మనం కొత్త గృహంలోనికి వెళ్తా ఉన్నప్పుడు ఏదైనా ఒక జంతువును బలిస్తా ఉంటాం. ఎందుకంటే ఆ ఇంటి మీద ఉన్నటువంటి దోషమంతయు పోవాలని. మరి ఒక మానవుని జీవితంలో ఉన్నటువంటి దోషము కొరకై, ఆ దోషము పోవాలంటే, తీసివేయబడాలంటే, మరి ఈ యొక్క లోకంలో ఏ జంతువును కోస్తే, ఏ జంతువును బలిస్తే ఆహ్, మ మానవుని మానవుడు ఆ పాపం నుంచి విడుదల పొందుతాడంటే, ఏ జంతువును మనం బలివ్వలేము. ఒకవేళ మనిషిని బలివ్వాలన్నా, ఏ మనిషిని తీసుకున్నా అతనిలో పాపమే ఉంటది. అందుకొరకే ఏ భేదము లేదు అందరూ పాపం చేసినటువంటి వారు అని రోమా 3:23లో చెప్పినటువంటి విధముగా ఒక మానవుని యొక్క పాపము నిమిత్తమై ఆ యొక్క దోష నివారణ కొరకు ఏ మానవుని యొక్క రక్తాన్ని చిందించాలన్నా ఆ మానవుడు కూడా దోష భరితమైనటువంటి వాడే. కనుక కేవలము దోషం లేనటువంటి వారు ఎవరైనా ఉన్నారనంటే అది కేవలం దేవాది దేవుడు మాత్రమే. అందుకొరకే సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం. ప్రతి మానవుని యొక్క పాపము పరిహరింపబడాలంటే రక్త ప్రోక్షణ అవశ్యము. అది తప్పనిసరి. అదేవిధంగా ఆ రక్తం ఎవరిదై ఉండాలంటే కేవలము పరమాత్మైన పుణ్యదాన బలియాగం. అది కేవలం పరమాత్మునిదై ఉండాల. ఆ దేవునిదై ఉండాలని మనం తెలియజేయబడతా ఉన్నాం. కనుక ఆయన బలి అవుతా ఉన్నాడు అంటే ఎందుకొరకంటే నన్ను విమోచించడానికి మనందరిని ఒక మానవుని విమోచించడానికి. అదే విధముగా మనకు పాప క్షమాపణం ఇవ్వడానికి ఆయన బలి అవుతా ఉన్నాడు. మూడవదిగా మనం చూసినట్లయితే 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 21వ వచనాన్ని. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. 5:21. ఎందుకనగా మనం ఆయనందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపంగా చేసెను. అనగా నన్ను నీతిమంతులనుగా తీర్చడానికి. ఈరోజు నేను నీతిమంతులము. ఎందుకనగా కేవలం ఆయన బలి ద్వారా మాత్రమే. ఆయన కార్చినటువంటి ఆ రక్తం ద్వారా మాత్రమే. ఆయన బలి అయినందుకు మాత్రమే ఈరోజు నేను నీతిమంతులముగా తీర్చబడతా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన బలిలో ఆయన కార్చినటువంటి రక్తములో నిజంగా నీకు నాకు పాప క్షమాపణ, నేను విమోచించబడినటువంటి రీతి, లేదా నేను నీతిమంతులంగా తీర్చబడినటువంటి వారంగా ఉండడానికి కారణం ఏమిటంటే, ఆ బలి మాత్రమే. ఆయన ఎలా ఉంటా ఉన్నాడంటే, కేవలం మౌనముగా ఉంటా ఉన్నాడు. నోరు తెరవని వాడిగా ఉంటా ఉన్నాడు. నీ కొరకు, నా కొరకు రక్తం కార్చినటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు క్రైస్తవ లోకము దీనిని గనుక గుర్తించగలిగితే ప్రతి ఒక్కరు క్రైస్తవ్యంలో కూడా నిజంగా ఇంకా అనేక రకాలలో, అనేక సందర్భాల్లో ఒడిదుడుకులను చూస్తా ఉంటాం. అవకతవకలను చూస్తా ఉంటాం. జీవితంలో ప్రతి క్రైస్తవుడని పిలువబడతా ఉన్నాను కూడా జీవితంలో అవకతవకలను చూస్తా ఉంటాం. కనుక మరలా ఒకసారి మనం ఆయన యొక్క బలిని జ్ఞాపకం చేసుకొని, ఆయన కార్చినటువంటి ఆ రక్తాన్ని జ్ఞాపకం చేసుకొని, ఎందుకనగా నన్ను విమోచించడానికి మాత్రమే, నన్ను, నీ పాపము, నా పాపం, ఒక మానవుని యొక్క పాపము పరిహరింపబడాలంటే ఆయన చనిపోవలసినటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. ఆయన మరణం ద్వారా మాత్రమే మన పాప క్షమాపణ ఉందని, అదేవిధంగా నన్ను నీతిమంతులనుగా తీరుస్తా ఉన్నాడు. నిజంగా ఈరోజు ఈ లోకంలో మనం ఎన్ని మంచి పనులు చేసినా వీడు మంచివాడు అనేటటువంటి వారు లేనే లేరు. కేవలం ఈరోజు నీవు మంచివాడవు, నేను మంచివాడను, లేదా ఒక మానవుని జీవితంలో నీతిమంతుడు అని ఎప్పుడు పిలువబడతా ఉన్నాడు అనంటే కేవలం ఆయన యొక్క రక్తంలో కడగబడినప్పుడు మాత్రమే. ఆయన బలి అయినందుకు మాత్రమే ఒక మానవుడు నీతిమంతుడిగా తీర్చబడతా ఉన్నాడు అనేటటువంటి విషయాలను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి దేవుడు నిజంగా నీ కొరకు, నా కొరకు బలి అయినటువంటి దేవుడు. నీ కొరకు, నా కొరకు రక్తము కార్చినటువంటి దేవుడు ఈ లోకంలో ఎందరిని చూసినా ఎందరో వారి వారి యొక్క ఆహ్,
వారి అనగా దేవుళ్ళని మనం పరిశీలిస్తే గనక వారి జీవితంలో వారికి మాత్రమే లాభం చేకూర్చుకున్నారు గాని, ఒక మానవుని జీవితంలో లాభము చేకూర్చాలని తలంచినటువంటి దేవుడు, మానవున్ని విమోచించాలని తలంచినటువంటి దేవుడు, మానవుని యొక్క పాపానికి క్షమాపణ అందించాలని తలంచినటువంటి దేవుడు, మానవుని యొక్క మానవుని జీవితంలో ఒక మానవుని నీతిమంతునిగా తీర్చాలని తలంచినటువంటి దేవుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మాత్రమే. అందుకొరకే బలియాగం అవుతా ఉన్నాడు. అందుకొరకే మౌనిగా ఉంటా ఉన్నాడు. అందుకొరకే రక్తాన్ని కారుస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలను మన జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో జ్ఞాపకం పెట్టుకొని, మరలా ఆయన యొక్క పాద సన్నిధికొచ్చి, మరలా ఒకవేళ గనక ఇంకా చాలా మంది ఉన్నారు. విమోచింపబడినటువంటి వారు, పాప క్షమాపణ పొందినటువంటి వారు, నీతిమంతులుగా తీర్చబడనటువంటి వారు ఎందరో ఉన్నారు. కనుక మరలా ఆయన సన్నిధికొచ్చి, ఎందుకనగా ఈ యొక్క 40 దినాల ఉపవాసంలో ఉంటా ఉన్నాం. చాలా మంది ఉపవాసం చేసేటటువంటి వారు ఉంటా ఉన్నారు. ఆచారంగా కాకుండా భక్తితో ఆయన దగ్గరకు మాత్రమే రాబడాలని, ఆయనకు ఎంత సమీపంగా మనం చేర్చబడితే అంత మంచి జీవితాన్ని మనం జీవిస్తామని నిజంగా ఈ యొక్క లేఖనముల ద్వారా మనం తెలియజేయబడతా ఉన్నాం. కనుక ఆయన బలి అయింది. ఆయన బలి కావడం దేని కొరకంటే ఒక మానవుని విమోచించడానికి, మానవుని జీవితంలో ఉన్నటువంటి పాపాన్ని క్షమించడానికి, పాప క్షమాపణనివ్వడానికి, అదే విధంగా ఒక మానవుని నీతిమంతునిగా తీర్చడానికి దేవుడు ఈరోజు బలి అవుతా ఉన్నాడు. ఈరోజు నీ కొరకు, నా కొరకు బలి అయినటువంటి దేవుడు, ఒక మానవుని కొరకు బలి అయినటువంటి దేవుడని తెలియచేయిస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకందరికిని మరలా ఒకసారి వందనాలు తెలియజేస్తూ, ఈ కొద్ది మాటలను ముగిస్తా ఉన్నాను. దేవుడు తన వాక్యమును ఆశీర్వదించును గాక. ఆమేన్.